వెనకతలకు ఒక రాజుకు రాచపుండైందంట తొడల. రాజ్యంలో ఉండేటటువంటి మంత్రవేత్తలను, తంత్రవేత్తలను, పండితులను, ఆచార్యులను, ఆయుర్వేద పండితులను అందరిని పిలిపించారు. అప్పుడు డాక్టర్ లేరు, ఆయుర్వేద పండితులు అనేవాళ్ళు, వైద్యులు కాదు, ఆయుర్వేద పండితులు అనేవాళ్ళు పిలిచేవాడు. అందరిని అడిగారు. అందరూ వాళ్ళకు తోచిన పద్ధతిలో వైద్యం చేశారు, తగ్గలే. చివరిలా ఒక భూత వైద్యుడు వచ్చాడు. అంటే భూతాలను మంతరించి పోగొట్టే వైద్యుడు వచ్చాడు. ఓలను కూడా పిలుచుకారండి, ఆయన సూతం ఎవడేసిన మందు వలన బాగా అయితే నాకు ఉపశమనం కలుగుతుంది. ఆయన ఏం చెప్పాడు, రాజా నీవు చేసిన తప్పులు, నీ కర్మలే నీకు శాపాలై వేధిస్తున్నాయి అన్నాడు. మరి పోగొట్టరా అన్నాడు. ఇది ఎవరూ పోగొట్టేది కాదు, ఎవరూ పోగొట్టలేనటువంటి సమస్య. దీన్ని భరించాలే, ధరించాలే, దీన్ని అనుభవించాలని చెప్పిండు. కత్తి తీసుకొని నేను తలకాయ నరుకుర్రా అని చెప్పిండు రాజు. చెప్పిన తప్పుకు నన్ను నరకవేమంటావు అప్ప, మళ్ళీ బాగా చెయ్యి, లేదంటే నేను చంపుతా అన్నాడు. ఆయన జ్ఞానానికి తోచిందే చెప్పిండు. వాస్తవంగా అది ఎవరు తీసుకునేది కాదు, ఎవరు పోగొట్టేది కాదు, అది అనుభవించాల్సిందే. చివరికి వాడు ఏం చేశాడు, వానికి ఉన్న టెక్నికల్ మైండ్ని వాడి సావలే కదా, ఇప్పుడు వాడు చంపుతా అంటున్నాడు. ఇక డైరెక్ట్ సావడం ఇష్టం లేక అతడికి ఉండేటటువంటి కర్మను అతడు రాజు పెంచుకునే పెంపుడు కుప్ప లోపల ట్రాన్స్ఫార్మ్ చేసిండు.